మనం నీతిగా ఉండాలంటే ఆయనే మనకు ఆధారం అండి. ఆయన లేకుండా మనం నీతిమంతులు కాలేము. పోయిన ఆదివారం ఒకరికి సువార్త చెప్తున్నారు వేరే వారు ఇంట్లో. చెప్తుంటే ఆ వ్యక్తి అంటారు, నేను మంచి ప్రవర్తనలు కలుగున్నాను, నాకు అదంతా అవసరం లేదు. మంచి ప్రవర్తనలు మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దలేదు. మంచి ప్రవర్తనలు, ఒకవేళ మంచి ప్రవర్తనలు ఉంటే, పుణ్యకార్యాలు ఉంటే నీకేమన్నా లోకానుసారంగా మేలు జరుగుతుందేమో కానీ నీతి మాత్రం కలగదు. నిన్న రాత్రి కూడా వాక్యం విన్నాం. నీతి అనేది యేసుక్రీస్తు ప్రభువు వలన మాత్రమే సాధ్యం. ఏమని? రక్షణ, నీతి. నిన్న రాత్రి వాక్యం చదివాను. ఆకాశం చూడండి, భూమి చూడండి, ఈ భూమి ఆకాశము గతించిపోతాయి, నా రక్షణ, నా నీతి మాత్రమే నిలిచి ఉండును.